అబ్బా ఈయన గారికి ఎప్పుడో ఇంతేనండి. సరదాగా బయటికి వెళ్ళని రెడీ అవ్వమని ఫోన్ చేస్తారు. తీరా నేను రెడీ అయ్యి ఫోన్ చేస్తే నాకు ఆ పనుంది ఈ పనుంది అని ఏవో సాకులు చెప్తారు. పేరుకు మాత్రం పెద్ద కలెక్టర్ గారి భార్యని. కానీ ఏం లాభం, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఈ లైఫ్కి. ఏంటో ఈయన. హలో సీత, నేను ఈ పక్కనే ఉన్నాను. శివండి ఎక్కడున్నారు? ఒక్కసారి కళ్ళు మూసుకొని నా యాంక చూడు, నీకు కనపడతాను. నాకు కనిపించట్లేదు స్వామి మీరు. సరేలే కళ్ళు మూసుకుంటాను. వచ్చాను. ఏమిటండి ఈరోజు కూడా ఇంత ఆలస్యమా? సీత, ఈరోజు మా ఫారెస్ట్ ఆఫీసులో సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటే కొంచెం లేట్ అయింది సీత, అంతే. నాకు ఈరోజు మీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా? మీరు గనక నా పక్కనే ఉంటే పీక పిసికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. సీత, మీ ఆడవాళ్ళు అలిగినప్పుడే చూడండి, వీళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. సీత, ఈ సెలవు చూడు, నువ్వు ఎంత అందంగా ఉండవు. మొదలుపెట్టారు. సీత, ఏంటి చెప్పండి. మన ఫస్ట్ నైట్ రోజు నువ్వు పాలు గ్యాస్ తోటి నా బెడ్రూమ్లోకి అడుగు పెట్టినంత అందంగా కనిపిస్తున్నావి. ఇంకా? సీత, అప్పటికి ఇప్పటికి నీలో అందం ఏం మాత్రం తగ్గలేదు. అందుకేనా తమరికి నా కోపం చూడాలనిపించిన ప్రతిసారి విశ్వ ప్రయత్నాలు చేసి మరీ నాకు కోపం రప్పిస్తారు. వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదండి, దేశ ముదుర్లు. సీత, సీత, ఈరోజు ఈ చీరలో నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? సీత, 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 నువ్వు ఏనాడు నా భార్య అయ్యావు. ఆ నేడు దేవుడు చేస్తున్న సుకృతమే సీత. ఇది లేదండి, నిజం చెప్పాలంటే మీలాంటి మంచి వ్యక్తిని, మంచి మనసున్న వ్యక్తిని భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం అండి. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా మీరే నా భర్తగా రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవునా సీత? అయితే నువ్వు కళ్ళు పుచ్చుకో, నీ చేతిలో నేను మంచి బహుమతి కూడా పెడతాను.